శ్రీమాత్రే నమః. మార్గశిర గురువార వ్రతంలో భాగంగా తప్పనిసరిగా చదువుకోవలసిన కథ. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది. ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు అప్పగించేది సవతి తల్లి. అందుకోసం బెల్లం ముక్క ఇచ్చేది. ఆ సమయంలో సవతి తల్లి చేస్తున్న లక్ష్మీ పూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు పువ్వులతో పూజ చేసి తనకి ఇచ్చిన బెల్లం నైవేద్యంగా సమర్పించేది. కొన్నాళ్ళకి సుశీలకు పెళ్లి జరిగింది. తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా పుట్టింటి నుండి తీసుకువెళ్ళింది సుశీల. అప్పటి నుండి మెట్టినిల్లు వృద్ధి చెందింది. కానీ పుట్టినిల్లు పూర్తిగా దారిద్ర్యంలో మునిగిపోయింది. విధి లేక సవతి తల్లి తన కుమారుణ్ణి సుశీల ఇంటికి పంపించి అక్క ఏమైనా ఇస్తుంది తీసుకురమ్మనమని చెప్పింది. దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రనొక చోట పెట్టాడు. అంతలో ఆ దారిన పోయే వారెవరో ఆ కర్రను తీసుకొని పోయారు. తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కొని కనపడక చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత అక్క తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితిని అడగ్గా ఎప్పటిలాగే దరిద్రంగానే ఉంది అని చెప్పాడు. ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డను కప్పి నాన్నగారికి ఇవ్వమని చెప్పి ఇచ్చింది. దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టుపై పెట్టి చెరువులోకి దిగాడా కుర్రవాడు. అంతలోనే దారిన పోయే వాళ్ళెవరో ఆ చెప్పుల జత అపహరించారు. మరలా వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కొని లభించినందున ఎవరికీ ఏమీ చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు. మరికొన్నాళ్లకు అక్క మళ్ళీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయని తొలపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికి ఇచ్చి తల్లికి అందజేయమంది. అతడు ఆ గుమ్మడికాయను చెరువు గట్టున ఉంచి తాను చెరువులో దిగాడు. తిరిగి వచ్చే లోపల అటుగా వెళుతున్న ఒక వ్యక్తి గుమ్మడికాయను తీసుకొని పోయాడు. ఆ కుర్రవాడు గట్టుపైకి వచ్చి చూడగా గుమ్మడికాయ కనబడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకొన్నాళ్ళు గడిచాక అక్క తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వారిని ఉద్ధరించడమెలా అని ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళ్ళింది. ఒకనాడు ఆమె సవతి తల్లితో, అమ్మ, మార్గశిర లక్ష్మీవారం కావున లక్ష్మీదేవి నోము నోచుకుందాం, నువ్వేమీ తినకుండా ఉండి చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకి చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తినింది. తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్దన్నం తిన్న సంగతి చెప్పింది. అందుకు కూతురు చింతించి, పోనీలే వచ్చే వారం చేసుకుందాం, ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ పోస్తూ ఆ తల్లి గిన్నెమట్టున మిగిల్చిన నూనె నూడ్చి తలకు రాసుకుంది. కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్నే చెప్పింది. సరేలే, 3వ వారం నోచుకుందువు కాని అప్పుడైనా నిష్టగా ఉండు అని హెచ్చరించింది కూతురు. అలాగేనని అన్నది. కానీ ఆ 3వ మార్గశిర లక్ష్మీవారం నాడు ఆ తల్లి పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వెనతో దువ్వుకుంది. కూతురుకు బాధ వేసింది. ఇలా అయితే మీ దరిద్రం తీరదు, మీ బ్రతుకులు మారవు అని గట్టిగానే చెప్పింది. అంతేకాదు, ఆ 4వ లక్ష్మీవారం నాడు ఉదయమే తల్లిని ఒక గోతిలో కూర్చోపెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది. ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కల పైన కూర్చొని అరటి పండ్లు తిని ఆ తొక్కలను చెక్కల సందులోంచి గోతిలోకి వేశారు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలనే అమృతపు ముక్కల్లా తినేసింది. కూతురొచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోటిలో వేసుకున్న సంగతి చెప్పింది తల్లి. కూతురు చాలా బాధపడింది. నిజం చెబుతున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయింది. కానీ అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తను మరొక పుట్టుక పుట్టాలేమో అని దుఃఖించింది.
అయినా ధైర్యం వహించి, అమ్మ, నీ అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం ఈ మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాలొచ్చాయి. చివరి లక్ష్మీవారమైన శ్రద్ధ వహించి నోము నోచుకుంటే బాగుపడతారు, లేకుంటే నేనేమీ చేయలేను అని చెప్పేసింది. అంతేకాదు, ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానం చేయించి నోము నోయించింది. కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది. కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసిన కుమార్తె ఆ నివేదన ఎందుకు నిరాకరించావని అడుగగా లక్ష్మీదేవి, అమ్మాయి, నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటుండగా నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. అందుచేతనే ఈ విడగారి నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెప్పింది. అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది. వచ్చే సంవత్సరమైన ఈ మార్గశిర లక్ష్మీవారం నోము విధి విధానంగా చెయ్యమని ఆదేశించింది. కూతురు తన తల్లి చేత అలాగే చేయించగా ఆ ఇంటికి దరిద్రం తొలగి ఎనలేని భోగభాగ్యాలు కలిగాయని చెబుతారు. ఈ కథను చెప్పుకొని అక్షితలు శిరస్సుపై ధరించాలి. ఈ కథను విన్నా చదివినా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. స్వస్తి.